నానబెట్టిన శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు వేయడం వల్ల కుజదోషాలు కానీ, కుజగ్రహ సంబంధిత ఇబ్బందులు కానీ పోవడం కోసము 3 గుప్పెళ్ళు అందులో వేస్తారు. హ్మ్. దాని తర్వాత కాయిన్స్ ఎందుకు వేస్తారు నాణేలు అంటే కనుక, ఈ పిల్లలు ఎప్పుడూ ధనానికి కొదవ ఉండద్దు. హ్మ్. తన మనవలకి గాని, తన పిల్లలకి గాని ధనానికి కొదవ ఉండద్దు, లక్ష్మీ కటాక్షం ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ కాయిన్స్‌ని వేస్తారు. హ్మ్. చెరుకు ఎందుకు వేస్తారు అంటే గనక, ఎప్పుడూ వాళ్ళ భవిష్యత్తు తీపిగా ఉండాలి అన్న ఉద్దేశంతో, చెరుకు తీపి కాబట్టి చెరుకుని అందులో వేస్తారు. చెరుకు గడని ఎందుకు ప్రతీకగా పెడతారు అంటే, హ్మ్. ఎటువంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడ్డం కోసం. చెరుకు ఎలా పెరుగుతుంది తెలుసా? హ్మ్. నిట్ట నిలువుగా పెరుగుతుంది. ఎక్కడా వంగదు. అవును. దాని యొక్క ఆంతర్యం ఏంటంటే కనుక, తమ పిల్లలు కూడా ఎప్పుడూ ధైర్యంగా నిలబడాలే తప్ప, ఎక్కడ వంగకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఈ చెరుకు ముక్కలను గడలు తీసుకొచ్చి వేయలేరు కాబట్టి, చెరుకు హ్మ్. ముక్కల్ని తీసివేస్తారనమాట. చెరుకులో ఇంత ఆంతర్యం ఉంటుంది.